హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే కొంచెం బాగాలేను అనమాట. నా హెల్త్ బాగాలేదు. లైక్ ఐ ఎలర్జీ ఏదైతే ఉందో అది వచ్చింది. ఎవ్రీ ఇయర్ జూన్ టైంకి నాకు ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ఈ ఐ ఎలర్జీ అన్నది, అది తెగ వచ్చేస్తూ ఉంటది. ఫస్ట్ అంతా నేను ఇది డస్ట్ అలర్జీ అనుకున్నాను, కానీ డస్ట్ అలర్జీ కాదు. ఇది ప్రతి సంవత్సరం జూన్ టైంకి వచ్చి జూలై టైంకి పోతుంది అనమాట. కొంచెం మెడిసిన్స్ డ్రాప్స్ ఉంటాయి, ఒక 2 రకాల డ్రాప్స్ అవి వేసుకోవాలి. నా కళ్ళు కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. మంట 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 దురద. ఇట్స్ లైక్ ఒకసారి కళ్ళు తీసి వాష్ చేసి పెట్టించుకోవాలన్న అంత దురద వచ్చేస్తుంది అనమాట. నాకు బాగా గుర్తు, నేను లాస్ట్ ఇయర్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆ ముందు ఇయర్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆ ముందు ఇయర్ కూడా వెళ్ళాను. నేను అవి ఉంటాయి కదా ప్రిస్క్రిప్షన్లు అన్ని తీస్తే లైక్ అన్ని ఎలా ఉన్నాయంటే జూన్ 15th నుంచి జూలై 1st వీక్ ఈ టైంలో సమ్ కైండ్ ఆఫ్ ఇది ఉంటది అనమాట. ఎయిర్ లోని పాలిన్ అని అంటారు. ఫారిన్ కంట్రీస్ లో చాలా ఎక్కువ ఈ అలర్జీ గురించి తెలుసు. బట్ ఇది పాలిన్ కాకపోవచ్చు. డాక్టర్ ఏమన్నా అంటే పొలాలు ఎక్కువ చెట్ల మధ్యలో ఉన్నప్పుడే ఆ పాలిన్ అలర్జీ అన్నది వస్తుంది, మీకు మామూలు అలర్జీ అని చెప్పింది అనమాట. బట్ ఎంత దురద వేస్తుందంటే అంత దురద. లిటరలీ ఇంకే పని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేము. మంట 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 దురద 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 అనమాట. అండ్ సేమ్ ప్రిస్క్రిప్షన్ చూపించి మందులు తెప్పించుకున్నాను, డ్రాప్స్. ఒకటి చిన్న డ్రాప్, ఒకటి కొంచెం పెద్ద డ్రాప్ ఉంటుంది. ఆ చిన్న డ్రాప్స్ ఏమో అరౌండ్ 495, ఇంకొకటి వచ్చేసి అరౌండ్ 400, ఎంతో రెండు కలిసి అరౌండ్ 800 to 900 ఉంటాయి అనమాట. అది తెచ్చాను, ఒకరోజు వేసుకున్నాను, చాలా రిలీఫ్ వచ్చింది. ఎంత హాయిగా అనిపించింది అంటే అంత హాయిగా అనిపించింది. దాని తర్వాత దాన్ని ఎక్కడ పెట్టానో తెలీదు, ఎతికి 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 నా ప్రాణం పోయింది, కానీ అది మాత్రం దొరకలేదు. 2 days నుంచి ఎతుకుతున్నాను. మొన్న మధ్యాహ్నం పెట్టారు ఎక్కడో, ఈ రోజు మార్నింగ్ వరకు ఎతుకుతూనే ఉన్నాను, అయినా నాకు అది దొరకలే. ఇప్పుడు ఇంకా వెళ్ళి కొనిద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. నాకు 100% తెలుసు, అది నేను కొని తెచ్చిన వెంటనే అది నాకు దొరికేస్తుంది. ఎంత ఎతిక్సానంటే ఈ బెడ్ మొత్తం తీసి కింద కూడా ఎతిక్సాను, కింద అంత ఎతిక్సాను. నాకు తెలిసిన అంటే ఒక గోల్డ్ పోతే కూడా అంత ఎతిక్సాను ఆ కళ్ళు డ్రాప్స్ కోసం, దొరకలేదు. లైక్ మా ఇంటి దగ్గర ఉన్న కెమిస్ట్ దగ్గర ఏమో ఆ డ్రాప్స్ లేవు. ఈ రోజు తెప్పిస్తాను అన్నాడు, మరి తెప్పించాడో లేదో చూడాలి. ఎంత నొప్పి వస్తుందంటే అంత నొప్పి వస్తుంది. నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. ఈరోజు అప్పుడే జూలై వచ్చింది. జూలై ఈజ్ మై బర్త్డే మంత్. జూలైలో మా యానివర్సరీ కూడా వస్తుంది, బర్త్డే కూడా వస్తుంది నాది. ఓ మై గాడ్, బర్త్డేలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. బాబ్బా, టైం ఫ్లైస్. ఒకప్పుడు నేను లైక్ మనం 70-80 years బతుకుతామంటే లైఫ్ చాలా పెద్దది అనిపించింది. ఇప్పుడు నేను మోర్ దెన్ హాఫ్కి వచ్చాం అనిపిస్తుంది. లైఫ్ చాలా చిన్నదండి. టైం వేస్ట్ చేయకుండా పనులు చేసుకోవాలి. అండ్ బర్త్డే ప్రెసెంట్ కింద నేను నా కోసం ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఇది జోయాలుకాస్ లో 50% మేకింగ్ ఛార్జ్ ఆఫర్ రన్ అవుతుంది. ఏదైనా కొనాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం అనమాట. నేను ఇది జోయాలుకాస్ లో తీసుకున్నా. ఈ మీద ఉండేదేమో ఎమరల్డ్, కింద ఉండేవేమో రూబీస్, అండ్ మధ్యలో ఏమో ఇవ స్టోన్స్ అనమాట. బాగుందా? నార్మల్లీ మా డాడీ అండ్ మా ఆయన ఇద్దరు కూడా ఏవైనా స్టోన్స్ ఉన్నది తీసుకుంటానంటే వద్దు 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 అంటారు. ఈ స్టోన్స్ కి రిటర్న్ వాల్యూ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని ఫస్ట్ టైం నేను కొనుక్కుంటాను, పర్వాలేదు ఏమైపోయినా అని చెప్పి. మా ఆయన లెక్క ప్రకారం దీంట్లో ఆల్మోస్ట్ ఒక 20,000 వేస్ట్ అంట. ఎందుకు వేస్ట్ అండి అంటే ఆ స్టోన్స్ కి రిటర్న్ వాల్యూ ఉండదు అనేది చెప్తున్నాను అనమాట. బట్ నాకైతే చాలా నచ్చింది, అందుకే నేను కొనుక్కున్నాను. దిస్ ఈజ్ మై గిఫ్ట్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. నాకు చాలా చాలా నచ్చింది. అండ్ బర్త్డే వరకు ఆగే అంత ఓపిక మనకు ఉండదు అనమాట. ఏ రోజు కన్నానో ఆ రోజే తెచ్చి పెట్టేసుకున్నాను, అప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది. యా, మీలో ఎంతమంది నాలాంటి వాళ్ళు చెప్పండి, బర్త్డే గిఫ్ట్ కోసం బర్త్డే వరకు ఆగలేక ముందే వేసేసుకునేవాళ్ళు. నేను ఇంకా 3 రోజులు ఆగితే బర్త్డే వస్తుంది, అప్పుడు వేసుకోవచ్చు కదా, అప్పటి వరకు నేను ఉండలేను అనమాట. ఏ రోజు కొన్నామో ఆ రోజు వేసేసుకోవాలి. చాలా కొంచెంసేపు ఆగి మళ్ళీ కలుస్తాను. జోయాలుకాస్లోని 50% ఆఫ్ ఆన్ మేకింగ్ ఛార్జ్ ఏదో ఆఫర్ నడుస్తుంది అనమాట. అలాంటి టైంలో కొనుక్కుంటే కొంచెం యూజ్ అవుతుంది అని మీతో షేర్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఈరోజు వచ్చేసి మిక్స్డ్ నట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవి నేను అప్పుడు చేశాను కానీ అస్సలు తినట్లేదు అనమాట.
ఎందుకో తినాలనే అనిపించదు. ఈ హెల్తీ ఫుడ్ అన్నది ఎప్పుడు చూసినా జంకే తినాలనిపిస్తది. అయితే హెల్తీ ఫుడ్ తినాలి. ఈ నట్స్ అన్నీ ఫ్రై చేసి ఉంచుకున్నాను. లైక్ పాన్ మీద ఫ్రై చేసి ఉంచాను కానీ అస్సలు తినాలనిపించట్లేదు. సో, దాంతో ఏదైనా పొడి చేసేద్దాము. పొడి చేస్తే అట్లీస్ట్ అన్నంలో అయినా ఒక 2 ముద్దలు కలుపుకొని తింటాం కదా అని చెప్పి ఏమేమి వేస్తున్నానంటే ఫస్ట్ కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక చిటికెడు ఇంగువ, దాంట్లో కొన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేశాననమాట. వీటన్నిటిని బాగా లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటాము. మంచి వాసన రావడం స్టార్ట్ అయిపోతది. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. పచ్చిది ఉంటే ఓకే. నా దగ్గర కొంచెం ఎండిపోయింది ఉంది. అది యాడ్ చేశాననమాట. ఆల్రెడీ నట్స్ అన్నవి ఇందులో యాడ్ చేశాను. ఇందులో ఏమేమి ఉన్నాయి తెలుసా? నువ్వులు, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత కొద్దిగా ఆల్మండ్స్, కొంచెం పంప్కిన్ సీడ్స్, ఇలా రకరకాల సీడ్స్ అన్నీ కలిపి ఉన్నాయి. ఇది ఒక సీడ్ మిక్స్. సో, దానికి మంచిగా ఫ్రై చేశాను. అది కూడా ఒక 5-6 మినిట్స్ ఫ్రై చేశాను. అంటే షాలో ఫ్రైయేనండి. ఇందులో ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు. డ్రై పాన్ మీద అలా ఫ్రై చేశాను. దీన్ని మంచిగా కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పెట్టేసుకుంటాం. మిక్సీ వేసుకునే ముందు నేను ఇందులో ఒక స్పూన్ చాట్ మసాలా యాడ్ చేస్తాననమాట. నార్మల్లీ అయితే మ్యాంగో పౌడర్ యాడ్ చేసుకుంటే బావుంటది. అది ప్రస్తుతానికి లేదని చెప్పి చాట్ మసాలా యాడ్ చేశాను. దాని తర్వాత మిక్సీ చేసేస్తాం. వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు. వేడిగా ఉన్నప్పుడు చేస్తే ఏంటంటే ఆయిల్ రిలీజ్ అయిపోద్ది. పౌడర్‌లాగా కాకుండా పేస్ట్‌లాగా అయిపోద్దనమాట. దాని తర్వాత ఇంకొక మిక్స్ కూడా ఉంటే దాన్ని కూడా దీంట్లో అసలు కారం లేని మిక్స్ అనమాట. ఇది కూడా నేను లైట్‌గా ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెడతా. సో, మిల్క్ షేకుల్లో వీటిల్లో కొద్దిగా కలపడానికి ఈజీ అవుతది అని చెప్పి స్లోగా అన్నీ మీడియం ఫ్లేమ్‌లో నుంచి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మెల్లిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీంట్లో మనం కావాలి అనుకుంటే మన ఈ పూల్ మక్కనీని ఏమంటారబ్బా? ఫ్లాక్స్ సీడ్స్ కాదు. కాదు. అదే సడెన్‌గా మర్చిపోయాను. అవి ఒక్క నిమిషం ఉండండి. గూగుల్ సెర్చ్ చేస్తా. యాహ్! గాట్ ఇట్. మఖానా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో అది కొంచెం లైట్‌గా చేస్తదనమాట. ఇది వదిలేయకండి. వదిలేస్తే గ్యాస్ మీద అదేంటి కింద కొన్ని కూడా అడుగంటేస్తే ఇంకా టేస్టీ అనిపించదు. నువ్వుల్ని చాలా ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా చాలా హెల్త్‌లోనే డిఫరెన్స్ ఉంటదనమాట. నువ్వులు ఎక్కువ తింటే మనకి బోన్స్ అన్నిటిలోని డెన్సిటీ పెరుగుతది. ఓపిక ఎక్కువొస్తది. ఓపిక తక్కువ ఉన్నట్టయితే పల్లీలు, నువ్వులు మన డైట్‌లోని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అందుకోసమే మనం ముందు కాలాల్లోని ఓన్లీ నువ్వుల నూనె, పల్లీల నూనె ఇవే తినేవాళ్ళు. సన్‌ఫ్లవర్ ఆయిల్ అన్నది చాలా చాలా తక్కువ. ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్, ఈ రిఫైన్డ్ ఆయిల్ వచ్చిన తర్వాతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయా అనిపిస్తదనమాట నాకు అప్పుడప్పుడు. సో, మనము ఈ ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్‌ది మిక్సీ చేసేసాను. సో, ఇదేంటి పాలల్లో కలుపుకోవడానికి ఈజీ అవుతది. దీంట్లోనే కొంచెం చాక్లేట్ పౌడర్ లేదా లైక్ కోకో పౌడర్ యాడ్ చేస్తే చాక్లేట్ పౌడర్ యాడ్ చేస్తే మన చాక్లేట్ మిల్క్ షేక్ లాగా అయిపోతది. అవి లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఎప్పటిదప్పుడు లైక్ కొద్దిగా చాక్లేట్ పౌడర్, కొంచెం పంచదార యాడ్ చేస్తే సరిపోతదనమాట. ఇది టేస్ట్ కూడా బానే ఉంటది. లైక్ హెల్తీ చీజ్‌లేవి కూడా చాలా టేస్టీగా అనిపించవనమాట. ఇప్పుడు ఒక బోర్న్‌విటా తాగుతావా, ఒక ఇది తాగుతావా అంటే పిల్లలు లైక్ బోర్న్‌విటాయే తాగుతానంటారు. అందుకోసం ఎంత ఎర్లీ ఏజ్‌లో మనం హెల్తీ హ్యాబిట్స్ మనం చేయగలిగితే అంత మంచిది. అప్పుడు కూడా స్టిల్ ఒకసారి టేస్ట్ తెలిసిపోయిన తర్వాత అదిచ్చే ఎనర్జీ తెలిసిపోయిన తర్వాత ఇది తినడానికి ఇష్టం పడరనమాట. తర్వాత మళ్ళీ కొద్దిగా పెద్దయిన తర్వాత వాళ్ళకి హెల్త్ ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత జుత్తు ఒడ్డాల్లాంటివి స్టార్ట్ అయిన తర్వాత దే విల్ బి లైక్ మమ్మీ చెప్పింది వినాల్సింది అని చెప్పి అప్పుడు మళ్ళీ చేంజ్ అవుతారు తప్ప అప్పటి వరకు చేంజ్ అవ్వరు. సో, ఇందులోని నేనొచ్చేసి చెప్పాను కదా! నేను చాట్ మసాలా యాడ్ చేశాను. అది లిటిల్ పంచ్ ఇస్తదనమాట. లైక్ మ్యాంగో పౌడర్ వేసుకుంటే ఇంకా బెటర్. కానీ నేను ఇది యాడ్ చేసేసాను. ఏదైనా పర్లేదు. కొద్దిగా ఆ లిటిల్ పుల్లగా ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటది. కావాలంటే మనం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. దీన్ని పౌడర్ చేశాను. చూసారా ఎలా ట్రాన్సిషన్ చేశాను? సూపర్ ట్రాన్సిషన్ అనమాట. సో, దాని తర్వాత టేస్ట్ చూసా బావుందనిపించింది. దాని తర్వాత దీన్ని కూడా ఒక మిక్సీ గ్లాస్ జార్‌లో ఏసేసుకోండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా అన్నంలో ఒక 2 ముద్దలు కలుపుకొని తిన్నారంటే ఈ విధంగా అయినా మన పొట్టలోకి కొన్ని నట్స్, సీడ్స్ ఎళ్తాయన్న ఒక చిన్న తాపత్రయం అనమాట. అది ఈరోజుది వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఏంటి నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్ ఎలా ఉంది అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఓకేనా? టాటా! బాయ్ బాయ్.